చెన్నయ్య గారు నమస్కారం. నమస్తే నమస్తే. మీరు విశ్రాంత ఉపాధ్యాయులు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి పరిపాలన చూసుంటారు. అవునండి. చంద్రబాబు నాయుడు, తర్వాత కాంగ్రెస్, తర్వాత మళ్ళీ జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు. సో 1914, 19 కాలంలో చేసిన కొన్ని పొరపాట్లు, తప్పిదాలు, కొన్ని అవినీతి మార్గాల వల్ల అతన్ని ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాటినన్నిటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తారా అంటారా? లేకపోతే దాన్ని ఎలాగా? ఎందుకంటే చాలా మంది ఆయన మీద ఆధారపడి ఆహ్, ఓట్లు కొని మరీ అధికారంలోకొచ్చారు. మరి అవి నీతి మార్గంలో వీళ్ళు పరిపాలన సాగించడం సాధ్యపడుతుందంటారా? అవినీతి మార్గంలో ఓట్లు కొన్నారంటే ఎవరొచ్చినా ఇప్పుడు అవినీతి మార్గంలో ఓట్లు కొనుక్కొని ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఆ తర్వాత మంత్రులు అవుతున్నారు, సీఎంలు అవుతున్నారు. అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 40, 50, 60 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇరు పక్షాలు కలిసి ఒక 100 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అందరూ కొనుక్కుంటున్నట్టే. అయితే జనాలు కూడా చాలా తెలివి మీరిపోయారు. ఇరు పక్షాల దగ్గర తీసుకున్నారు శుభ్రంగా, వేసే వాళ్ళకు వేశారు. ఇప్పుడు జగన్ పాలసీలను విమర్శిస్తూ ఉన్నటువంటి నేను ఒక స్లమ్ ఏరియాలో ఉంటాను. నేను ప్రిన్సిపాల్గా రిటైర్ అయినా కూడా నేను ఉండేది ఒక స్లమ్ ఏరియా కర్నూలులో. ఆ స్లమ్ ఏరియాలో గమనిస్తే నేను వాళ్ళతో వీళ్ళతో వాకింగ్ పోయినప్పుడు అప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే పథకాలు ఇస్తారు, వాళ్ళ సొమ్ము ఇస్తున్నారా, మాకు ఇవ్వాల్సిన ఇస్తున్నారు, ఓటు మాత్రం రేపు వెయ్యం జగన్. ఇది వాళ్ళ డైలాగ్ మొన్నటి వరకు. అంటే యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ ఎట్టుందంటే ఉచితంగా వచ్చే తీసుకుందాము, మళ్ళీ మాకు మంచి పరిపాలన కావాలా, కరెంటు బిల్లులు తగ్గాల, పారిశ్రామిక అభివృద్ధి కావాల్సిందే, మా పిల్లలకు ఉద్యోగాలు కావాల్సిందే, మా పిల్లలకు చదువు కావాల్సిందే. గవర్నమెంట్ రేట్లు గవర్నమెంట్ అటు స్కూల్స్ను కానీ ఇటు హాస్పిటల్స్ను కానీ కంట్రోల్ చేయలేకపోతుంది. విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఇటు విద్యా సంస్థలు అటు హాస్పిటల్స్ అనే ఆక్రోశం ప్రజలలో బాగా ఉంది. అయితే వీళ్ళు ఏమి చేస్తారు? ఇందాక మీరు అసలు టైటిల్ మనకు ఈ సీఎం పదవి అనేది ముళ్ళ కిరీటమా కీర్తి కిరీటం అంటే చంద్రబాబుకు కానీ చంద్రబాబుకు ముఖ్యంగా ఆయన ఆల్రెడీ 3 సార్లు ఆ సింహాసనాన్ని ఎక్కినోడే కాబట్టి ఆయనకి ఏం కీర్తి ఏం అక్కర్లేదు. కానీ ఇప్పుడు ముళ్ళ కిరీటమే రెండు వైపులా. ఒకటి అప్పులను అప్పజెప్పిపోయాడు జగన్ గారు ఒకటి, అలాగే కూటమిని కూడా కూటమి నాయకుడినే కాబట్టి దాన్ని కూడా సమన్వయపరుచుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ కీడులో మంచి అన్నట్టు బీజేపీకి తక్కువ రావటం, వీళ్ళ మీద ఆధారపడటం అనేది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు చంద్రబాబు ఇంతకుముందు అడుక్కునే స్థాయి నుంచి ఇప్పుడు కాస్త డిమాండ్ చేసే స్థాయికి ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఇక మీరు అన్నట్టు అవినీతి, పోలవరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు స్థానికులకు అక్కడ స్థానభ్రంశం చెందినటువంటి వాళ్ళకు చూపించటంలో వాళ్ళకు ఇచ్చే డబ్బులలో చాలా లక్షల వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోయి వాళ్ళు ఆక్రోశిస్తున్నారు. ఈనాటికి కూడా అనేక మంది అక్కడ ఆవాసాలు కోల్పోయినట్టు వారికి ఆవాసాలు ఏర్పరచలేదు. కానీ వీళ్ళు బిల్లులు మాత్రం విపరీతంగా పెట్టి తెచ్చుకున్నారు. అది ఒక పెద్ద అవినీతి. అలాగే చాలా అంశాల్లో జరిగాయి. అయితే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఇంకా రాష్ట్రము ఇంకా అనేక అంశాలు ముఖ్యంగా మద్యం పాలసీ ఆయన నిషేధిస్తానని ఏకంగా ఆ కల్తీ మందులు అమ్మి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేశారు. అట్లా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. దీన్ని సెట్ చేసుకోవటం అనేది అనుభవజ్ఞుడు కనుక చంద్రబాబు గారు దాన్ని సెట్ చేస్తాడని భావిస్తున్నాం. అయితే కూటమిలో లుకలుకలు లేకుండా జాగ్రత్తగా సాగదీస్తే మాత్రం ఈ కెన్ విన్. అతనికి విజయం సాధించే సత్తా ఉంది. ఆ తెలివితేటలు చంద్రబాబు గారికి ఉన్నాయి. ఆయనకు కీర్తి కిరీటం కాకపోయినా ముళ్ళ కిరీటం లాగా భావిస్తున్నా ఇందాక మన వారు అన్నట్టు అద్భుతమైనటువంటి మేధాశక్తి అని అంటామే ఆ టైపులో రాజకీయ నాయకులను ఉండాల్సిన లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చేస్తారు. దీన్ని అధిగమించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే మనకు సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రత్యేక హోదా అనేది ఇక అది కరిగిపోయిన అంశము. దాని గురించి కన్నా ప్రత్యేక ప్యాకేజీ లాంటివి తెచ్చుకొని ముఖ్యంగా మనం విశాఖపట్నానికి ఖనిజ గనులు కానీ సంపాదించుకోగలిగితే దాన్ని నిలబెట్టుకోగలం. అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని కూడా తెచ్చుకొని అలాగే ప్రతి జిల్లాలో కూడా పరిశ్రమలు కాస్త డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గ ప్రణాళికలు మరి చంద్రబాబు గారు కానీ ఇతర మంత్రివర్గ సభ్యులు వీళ్ళందరూ చేయాలి. ఇక్కడ ప్రతిపక్షం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు విజృంభిస్తాడు. ఏదన్నా తప్పులు దొల్లితే మాత్రం మీరు ఇందాక అన్నట్టు అవినీతి ఇంతకుముందు కూరుకుపోయి దెబ్బతిన్నాడు. చంద్రబాబు గారు కొన్ని అంశాలు అన్నాడు.
నేను మారిపోయే చంద్రబాబును చూస్తారు మీరు అని చెప్పేసి. మనం చూసారు స్టేజ్ మీద కుర్చీ ఆయనకు ప్రత్యేకంగా ఒక పచ్చ టవల్ కప్పితే దాన్ని తీసేయించి తనకు అందరితో సమానంగా నాకు కుర్చీ చేయమని చెప్పేసి అడిగాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చూపించాడు, నేను మారిపోతున్నానని చెప్పేసి. ఆ రకంగా నిజంగా మారితే తప్పకుండా మనం అభివృద్ధి ఈ 5 ఏళ్లలోనే జరిగిపోతుందని ఆశించలేం, కానీ అభివృద్ధి బాట పట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. మనకు సోర్సెస్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు జగన్ గారు ఆ సోర్సెస్ ఉపయోగించుకోగా వాటిని దుర్వినియోగం చేశారు. అలా కాకుండా వీళ్ళకి తెలుసు, ఈయనకి అంత అవగాహన పూర్తిగా ఉంది, ఆంధ్రప్రదేశ్ మీద 3 సార్లు సీఎంగా చేశాడు కాబట్టి దాని ద్వారా మరి ఈ ముళ్ళ కిరీటాన్ని కీర్తి కిరీటంగా ఇంకా డెవలప్ చేసుకోవటానికి ప్రయత్నిస్తాడని మాత్రం ఆశించవచ్చు. అయితే ప్రజలలో ఈసారి ఒక మంచి మార్పు. అయితే ఆయనకు వచ్చిన జగన్కు వచ్చిన 40% లో కూడా ఎక్కువగా గమనించిన అంశం, యాజ్ టీచర్గా ప్రిన్సిపల్గా నేను లేబర్ కూడా గుడ్డిగా వేయట్లేదు, ఆలోచించి వేస్తున్నా. అలాగే మతం మాత్రం గుడ్డిగా ఉంది, కులం మతం మాత్రం ఇంకా చాలా గుడ్డిగా ఉంది. దాన్ని బేస్ చేసుకుని దాదాపు 20% ఓట్లు ఆయనకు పడ్డాయి. ఈ రెండు మాత్రం ఆయనకు బాగా పనిచేసినాయి. తక్కిన అంశాలు, ఆర్థిక అంశాలు మాత్రం ఆయనకి ఏం పనిచేయలేదు, ఆయన అన్ని నెగిటివ్గా వచ్చాయి. చంద్రబాబు చేస్తాడనే ఒక ఆశతోటి, పవన్ కళ్యాణ్ చేయిస్తాడనే ఒక ఆశతోటి వేయటం జరిగింది. ఇప్పుడు అదనంగా ఎన్డీఏ ఒక సపోర్ట్ వస్తుందనేది ఒక ఆశగా ఉంది. తద్వారా మరి వీళ్ళంతో ఎంతో మేలు చేస్తారని, చేయకపోతే మళ్ళీ జగన్కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది. ఇంతకుముందు అయింది ఆయనకు ఆల్రెడీ 2 సార్లు ఆ విధంగా అయింది. ఆయన ఉద్యోగస్తుల పట్ల చాలా కట్టగా, నేను నిద్రపోను, ఎవరిని నిద్రపోను అనే ధోరణిలో స్టేజీల మీదనే ఉద్యోగస్తులను సస్పెండ్ చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అది చాలా తీవ్ర వ్యతిరేకత. నేను 2004లో మా ఉద్యోగులు, నేను సర్వీసులో ఉన్నాను. చాలా మంది అదే కాంగ్రెస్కు అనుకూలంగా 20-30 దొంగ ఓట్లు వేసిన ఫస్ట్ టైం ఈవీఎంలు వచ్చినప్పుడు చేసిన పని ఉంది, చంద్రబాబుకు వ్యతిరేకంగా చేశారు. ఈసారి కూడా అదే ఎంప్లాయీస్ జగన్కు అదే రీతిలో 75% పైన జగన్కు వ్యతిరేకంగా వేశారు. ఈ రకంగా ఇటు లేబర్లోను ఇటు చదువుకున్న వర్గాల్లోనూ డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళకి వేశారు. ఆ రకంగా జరుగుతుంది, వాతావరణం మారుతుంది. కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులు ఇంకా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం. కేవలం డబ్బులతోనే గెలుస్తామని ఆశలు వదులుకోవాలి. ప్రజల యాటిట్యూడ్ బాగా మారుతుంది. మీకు తెలుసు, సర్వే సంస్థలన్నీ కూడా బోల్తా పడ్డాయి. వాళ్ళు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సపరేట్గా ఉన్నారే, గుంభనంగా ఉంటారు, ఓటేసి నాకు ఎవరికి వేసారండి అంటే ఎవరికే వేసాంలేండి అని చెప్పేసి అంటున్నారు. చాలా విచిత్రంగా ఉన్నారు, అన్ని ప్రాంతాలకు దీనికి చాలా తేడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అలా ప్రజలలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. చాలా తెలివి మీరిపోయారు. వాళ్ళకి కావాల్సినవి రాబట్టుకోవాలని చూస్తున్నారు. ఉచితంగా వస్తున్నాయి, తీసుకుంటే ఏం పోయింది అని చెప్పేసి అదే భావనలోనే ఉన్నారు, చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఇప్పటికైతే ముళ్ళ కిరీటమే అది. ఆయన కీర్తి కిరీటం చెప్పాను కదా, కీర్తి ఆల్రెడీ ఉంది ఆయనకు, అదేం ఇబ్బంది లేదు. కానీ పవన్కు సినిమాలలో కీర్తి ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ క్రెడిట్స్ అన్ని కూడా పవనే కొట్టాడు కాబట్టి వాళ్ళకి అది కాదు. కానీ నిజంగా వాళ్ళకి అభివృద్ధి చేయాలంటే మాత్రం చేయటానికి వాళ్ళకి శక్తి ఉంది, వనరులు ఉన్నాయి. అక్కడి నుంచి ఎన్డీఏ సపోర్ట్ ఉంది కాబట్టి తప్పకుండా చేస్తారు సార్.